ధ్యాన గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మహాతర్ బాబా గారికి ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెషన్ అందిస్తున్నటువంటి మన యొక్క రంగనాథ్ మాస్టర్ గారికి, పోస్ట్గా వస్తున్న లలితా మేడం గారికి, సెషన్లో పాల్గొన్నటువంటి సహజాలందరికీ కూడా వందనాలు. ఈ సమగ్ర జీవన శైలిలో భాగంగా ఈరోజు మనము పక్షవాతం గురించి తెలుసుకుంటాం. పక్షవాతం అంటే ఈ పెరాలసిస్ అనేది ఎందుకు వస్తుంది, ఆ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇవన్నీ కూడా ఒకసారి ఆ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి తెలుసుకుంటాం అన్నమాట. ఈ పక్షవాతం అనేది రావడానికి కారణం ఏంటంటే మన యొక్క నాడీ కణాలు పని చేయకపోవడం అన్నమాట. లేకుంటే నాడీ కేంద్రాలు దెబ్బతినడం. మనకు అనేక 72,000 నాడులు ఉన్నాయని తెలుసు కదా మనకి. ఆ నాడీ కేంద్రంలో దెబ్బతినడం వల్ల కానీ ఇవన్నీ కూడా పెరాలసిస్ వస్తుంది. మనకి మామూలుగా పక్షవాతం అనేది మనకి ప్రమాదం జరిగినప్పుడు, యాక్సిడెంట్ జరిగినప్పుడు తలకి బలమైన దెబ్బ తగలొచ్చు, లేకుంటే వెన్నుపూసకి దెబ్బ తగలొచ్చు, లేకుంటే చెట్లు ఎక్కినప్పుడు తాడి చెట్టు, టెంకాయ చెట్లు అలాంటి చెట్లు ఎక్కినప్పుడు పైనుంచి పొరపాటున కింద పడినా కూడా దెబ్బలు తగిలేసి ఆ సమయంలో ఎక్కువగా పక్షవాతం వస్తూ ఉంటుంది. అట్లాగే కొంతమందికి హై బీపీ వల్ల కూడా ఈ యొక్క మెదడులో నరాలు సన్నటి నరాలు కాబట్టి అవి చిట్లిపోతాయి అన్నమాట. చిట్లినప్పుడు అక్కడ రక్తస్రావం జరుగుతుంది, రక్తం గడ్డగడుతుంది. కాబట్టి ఆ సమయంలో కూడా మనకి ఈ యొక్క పక్షవాతం వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క పెరాలసిస్ అంటే పక్షవాతం ఆ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే నరాలన్నీ బలహీనపడిపోయి ఉంటాయి. అట్లాగే కండరాలు పటుత్వం ఉండదన్నమాట. కండరాలు పటుత్వం ఉండదు. అట్లాగే క్షీణించిపోతాయి అన్నమాట. కాళ్ళు చేతులు సరిగా కదిలించలేదు. అట్లాగే కొంతమందికి అయితే నొప్పి కూడా ఉంటుంది, నొప్పిగా కూడా ఉంటుంది. ఈ కాలు కానీ చేయి కానీ మన యొక్క స్వాధీనంలో లేకుండా మామూలుగా వేలాడుతూ ఉంటాయన్నమాట. అంటే దాదాపుగా 2 కాళ్ళు ఉండవు, ఒక కాలు ఒక చెయ్యి ఎక్కువగా వస్తుంది అనమాట. ఏదో ఒక పక్క ఒక సైడు ఎక్కువగా ఎడమ కాలు ఎడమ చెయ్యి వస్తుంటుంది. లేకుంటే కొంతమంది కుడి కాలు కుడి చెయ్యి కూడా రావచ్చు అనమాట. ఆ విధంగా ఈ పక్షవాతం వచ్చినప్పుడు అవి తోటకూర కాడల్లాగే ఉంటాయి. ఇంకా కొంతమందికి ఏమంటే మూతి భాగము వంకర పోతుంది అనమాట, ఒక పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. అది మాటలు కూడా సరిగా రావు, అస్పష్టంగా ఉంటాయి, మాటలు అస్పష్టంగా ఉంటాయి. అట్లాగే ఏదో ఒక భాగానికి ఒక సైడు మనకి పక్షవాతం వచ్చినప్పుడు ఆ సైడ్ ఉండేటువంటి కనులు కూడా సరిగా మొయ్యలేరు అనమాట. ఆ కన్ను భాగం కూడా సరిగా మొయ్యలేరు, ఆ పక్క భాగం. కాబట్టి ఇవి లక్షణాలు అనమాట. మరి ఆ యొక్క పక్షవాతం వచ్చినప్పుడు ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి? మనం చెప్పుకునేదంతా కూడా ఆయుర్వేద సంబంధించిన చికిత్సలు చెప్పుకుంటున్నాం అనమాట. అల్లోపతి కాదు, ఆయుర్వేద సంబంధించిన చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇవి ఎక్కువ భాగం మందులు మనకి ఎక్కడ ఉంటాయంటే ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి అనమాట. మనకి దొరికేటివి ఏదో చాలా తక్కువగా ఉంటాయి, ఆయుర్వేద షాపులో అయితే అవన్నీ దొరుకుతాయి అనమాట. అది కొన్ని తెలుసుకుందాం మనం. అక్కడ ఏంటంటే తుత్తురు బెండ లేకుంటే దువ్వెనకాయ అంటారు. అవి 5 నుంచి 10 గ్రాములు వేరుతో చక్కగా కషాయం కాచి దాన్ని వడకట్టుకునేసి 20 ml ఉదయం సాయంకాలం తీసుకోవాలన్నమాట. తుత్తురు బెండ లేకుంటే దువ్వెనకాయ అనే దాన్ని మామూలు వేరుతో సహా చక్కగా కషాయం కాసుకోవాలి. దాన్ని వడకట్టి 30 ml లేదు సార్, లీవ్ అయ్యారు, నెట్వర్క్ పోయిందేమో.
రవీంద్రరావు సార్ చెప్తూ ఉన్నారు. ఎస్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఆ విధంగా తీసుకోవాలని తర్వాత మేడం కావటం లేదు మేడం. వినిపిస్తోంది సార్, ఇప్పుడు వినిపిస్తుంది. ఆ తర్వాత వాత గజాంకు రసం అనేది ఒక మాత్రని రోజుకు 3 సార్లు వేసుకోవాలి. వాత గజాంకు రసం అనేది 3 సార్లు వేసుకోవాలి. అట్లాగే క్షీరబలా తైలం అనేది అది కూడా ఆ మాత్రని కూడా రోజుకు 3 సార్లు వేసుకుంటుండాలి. శతావరి ఘృతం ఒక 10 ml రోజుకు 3 సార్లు తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ యొక్క ఆయుర్వేద షాపులు దొరికేటువంటివి అన్నమాట ఇవి. ఇంకపోతే ఆ యొక్క పక్షవాతం వచ్చిన వాళ్ళకి సాఫీగా విరోచనం కావాలి, ఖచ్చితంగా కావాలన్నమాట. దానికోసం ఏం చేసుకోవాలంటే త్రిపులా చూర్ణాన్ని 3 నుంచి 6 గ్రాములు రోజు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళు తీసుకునేసి రాత్రి పడుకునేటప్పుడు తీసుకున్నామంటే ఉదయం సాఫీగా విరేచనం జరుగుతుంది. అట్లాగే ఇంకొకటి స్వర్ణపత్రి అనేది అది కూడా 3 నుంచి 6 గ్రాములు రాత్రి పడుకునే ముందు తీసుకుంటే బాగుంటుంది అనమాట, విరేచనం అవుతుంది. ఇంకపోతే వారానికి ఒకసారి ఎరండ తైలము అనేది 15 నుంచి 30 ml గోరువెచ్చ నీటిలో రాత్రి వైపు తీసుకోవాలి. ఇది మాత్రం వారానికి ఒకసారి మాత్రమే తీసుకోవాలన్నమాట. ఇంకపోతే మామూలుగా శరీరానికి మర్దన చేసుకున్న దానికోసంగా కొన్ని తైలాలు ఉన్నాయి. ప్రసారిణి తైలము లేదా గంధ ప్రసారిణి తైలము, గుంజా తైలము, మహానారాయణ తైలము పక్షవాతం వచ్చిన భాగానికి చక్కగా మర్దం చేసుకోవాలి. మర్దం చేసిన తర్వాత వేడితో కాపడం పెట్టాలి. వేడితో అంటే మామూలుగా వేడి నీళ్ళు కాచుకుంటాము ఒక పాత్రలో, దాన్ని గుడ్డను ముంచేసేసి దాన్ని పిండేసేసి ఆ వెచ్చదనంతో కాపడం పెట్టుకోవాలన్నమాట. ఇంకపోతే అతి ముఖ్యమైనది మనం సులభంగా చేసుకోగలిగింది ఏంటంటే ఆముదము, వావిలాకులు. ఆముదం ఆకులు మనకు దొరుకుతాయి, వావిలాకులు దొరుకుతాయి. ఆ రెండింటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకునేసి వాటిని ఆముదంలో వేయించాలి. ఆముదంలో వేయించి గుడ్డలో వేసేసి దాన్ని ముద్దగా చేసేసి కాపటం పెట్టుకోవాలన్నమాట. కాపటం పెట్టుకున్న దానివల్ల వాళ్ళకి ఉపశమనం లభిస్తుంది, ఎవరు పక్షవాతం వచ్చిన వాళ్ళకి. అట్లాగే పంచకర్మ చికిత్సలు అనేది ఒకటి ఉందన్నమాట. పంచకర్మ చికిత్సలు అంటే ఈ 5 రకాలైనటువంటి చికిత్సలు అనమాట. అంటే దానివల్ల ఏమవుతుందంటే వాత పిత్త కపదోషాలని సమభాగా అంత ఏది ఎంతలా ఉండాలి అంతవరకే ఉండేటట్టుగా చేస్తుంది అనమాట పంచకర్మ చికిత్సల వల్ల. అది ఎక్కువగా కేరళ రాష్ట్రంలో బాగా ప్రాచుర్యంలో ఉంది. కానీ మన పక్క ప్రాంతంలో కూడా కొంతమంది అంటే మసాజ్ సెంటర్లు పెట్టేసేసి మసాజ్ సెంటర్లలో ఏంటంటే అక్కడ మసాజ్ చేస్తుంటారు అనమాట. అది పంచకర్మ చికిత్స కాదు, అందమైన స్టీలను పెట్టేసేసి ఊరినే ఆయిల్ బాత్ చేపిస్తుంటారు అనమాట. అది తప్పనమాట. అది ఎందుకోసం పంచకర్మ చికిత్స అనేది ఎందుకంటే వాటికి ప్రత్యేక స్థానం ఉంది. ఔషధాలతో సాధ్యం కానటువంటి మొంది వ్యాధులు, కఠినమైన జటిలమైన జబ్బులు కూడా పంచకర్మ పద్ధతుల్లో నయం చేయవచ్చు. ఇది కేరళలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. మన పక్క కూడా ఇప్పుడిప్పుడే మనకి ఆయుర్వేద శాలల్లో మనకి వాళ్ళు చేస్తున్నారు అనమాట. అక్కడ ఏం చేస్తున్నారంటే ఇక్కడ పంచకర్మలు అంటే ఏంటంటే ఇక్కడ మనకి వమనము, విరేచనము, నిరూపహస్తి, అనువాసహస్తి, నస్యకర్మ. ఇక్కడ వమనం అంటే మామూలుగా వాంతి చేయించడం. అంటే కపదోషం అంటే జలతత్వం ఎక్కువగా అయినప్పుడు మామూలుగా శరీర భాగాల్లో ఏమవుతుంది, అక్కడక్కడ వాపులు వస్తుంటాయి అన్నమాట. కపదోషం వచ్చినప్పుడు అక్కడ జలతత్వం ఎక్కువైంది దానివల్ల. కాబట్టి వాళ్ళకి ఏం చేస్తారంటే ఆహారం తీసుకున్న తర్వాత పూర్తిగా జీర్ణం కాకముందే మనకు కనీసం 3 గంటలు పడుతుంది కదా జీర్ణం అయ్యేదానికి. వాళ్ళు 1 గంట 1.5 గంట తర్వాత మన చేత వాళ్ళు వామిటింగ్ చేయించేస్తారు అనమాట. అప్పుడు ఆ యొక్క కడుపులో ఉన్నటువంటి అదంతా కూడా బయటకు వెళ్ళిపోయిన దానివల్ల చాలా ఉపశమనం లభిస్తుంది. అది కఫాన్ని కంట్రోల్ ఉంచుతుంది అన్నమాట. అట్లాగే ఇక్కడ పిత్తదోషము దానికోసం ఏం చేస్తారు, విరేచన కర్మ చేస్తారు అనమాట. అక్కడ పిత్తదోషం అంటే అగ్నితత్వానికి దానికి కూడా వీళ్ళు మనకి ఆ యొక్క విరేచన ద్వారా చేస్తున్నారు. ఇంకపోతే వాయుతత్వం కోసంగా ఏం చేస్తున్నారు, నిరూహ అనువాసన వస్తువులు ఈ రెండింటిని కూడా వాతదోషం అంటే ఏంది, కీళ్ళ నొప్పులు. వాతదోషం వచ్చినప్పుడు కీళ్ళ నొప్పులు వస్తాయి, వాయుతత్వం ఎక్కువైన దాని వల్ల కూడా. కాబట్టి ఇవన్నీ కూడా పంచకర్మల వల్ల కూడా మనకి
అంటే కంట్రోల్ చేస్తుంది. వాత పిత్త కఫ దోషాల వల్లే మనకి రోగాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి వాటిని కంట్రోల్ పెట్టడానికి అవసరంగా ఈ పంచకర్మ చికిత్స విధానం ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఎక్కడ ఈ యొక్క మసాజ్ సెంటర్లో పోకుండా ఆయుర్వేద వైద్యశాల దగ్గరికే పోయేసి చేయించుకుంటే వాళ్ళు చాలా బాగా ఉంటారన్నమాట. మొత్తం మీద మనము ఈ యొక్క కంట్రోల్లో ఉంచుకోవాలంటే దానికి బీపీని కంట్రోల్ ఉంచుకోవాలి, షుగర్ని కంట్రోల్ ఉంచుకోవాలి. వాటిని కంట్రోల్ నుంచి సాధ్యంత వరకు ఈ పక్షవాతం జోలికి మనకు రాకుండా ఉండొచ్చు అని అనుకుంటుంటారు. సిగరెట్లు, చుట్టా, బీడీ, పాన మసాలాలు, గుట్కాలు వాటిని అలవాటు ఉంటే వాటిని మానేసేయాలి. ఇక్కడ ఈ యొక్క పక్షవాతం వచ్చిందని చెప్పి గమ్ము కూర్చో ఉండకూడదు అనమాట. కాళ్ళు చేతులు కదిలిస్తూ ఉండాలి. కదిలిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంతవరకు బాగుంటుంది అనమాట. ఇంకపోతే మనకేంటే ఈ బీపీకి కంట్రోల్ ఇచ్చుకున్న దానికి మన సార్లు చాలాసార్లు ఇప్పటికే చెప్పుకున్నారు. కొన్ని ముద్రలు ఉన్నాయి మనకి. ఈ యొక్క హృదయ ముద్ర అంటే దాన్ని సంజీవన ముద్ర అంటున్నాము. ఆ సంజీవన ముద్రను వేసుకున్నారంటే మనకి ఈ యొక్క బీపీ కంట్రోల్లో ఉంటుంది. సంజీవన ముద్ర అందరికీ తెలుసు కదా. మన్నిసార్లు ఉన్నా కూడా మధ్య మనం ఒక మేడం అడుగుతుంది సంజీవన ముద్ర ఎట్లా సార్ అని అడుగుతుంది. కాబట్టి ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ విధంగా చేతిలో ఈ ఎడమ చేయి రెండు చేతులు అన్నమాట బటన వేలి అడుగు భాగంలో ఈ యొక్క చూపుడు వేలుని పెట్టాలి. ఈ ఉంగరం వేలు మధ్య వేలు రెండింటిని ఇలా పట్టుకోవాలన్నమాట. రెండు చేతులు ఇలాగే అన్నమాట వేసుకునేసి ఈ యొక్క తొడల మీద పెట్టుకుంటే అది హృదయ ముద్ర అన్నమాట. ఈ విధంగా పెట్టుకుంటే ఆ హృదయ ముద్రని మనం మూడు సార్లు వేసుకో. ఒకేసారి 50 నిమిషాలు వేసుకోకపోయినా ఒక 20 నిమిషాలు వేసుకోవచ్చు. ఇంకా టైం లేని వాళ్ళు మనం ధ్యానం చేసిన టైంలో వేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. ధ్యానం చేస్తున్నాము ఆ టైంలో ఈ విధంగా ముద్ర పెట్టుకున్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకపోతే షుగర్ని కంట్రోల్ ఉంచుకున్న కోసంగా మనకి తెలుసు కదా, అపాన ముద్ర ఉంది కదా, మనకి బాబా ముద్ర అంటాము. ఈ విధంగా ఆ విధంగా షుగర్ని కంట్రోల్ పెట్టడానికి ఈ ముద్ర వేసుకోవచ్చు. ఇంకపోతే ప్రాణముద్ర అందరికీ తెలిసిందే. ప్రాణముద్ర ఇది వేసుకోండి. ప్రాణముద్ర వేసుకున్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ప్రాణముద్ర వేసుకున్న వల్ల మన శరీరం బాగా ప్రాణశక్తి ఎక్కువ లభించిన వల్ల మన శరీరం యాక్టివ్గా ఉంటుంది. ఆ పక్షవాత రోగులకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. శరీరం మనకు బలహీనంగా లేకుండా ఏదోగా ఉండకుండా మనకి కనీసం ఒక చేత్తైనా వేసుకోవచ్చు అనమాట. కొంతమందికి ఒక 2 చేతులు సాధ్యం కాకపోవచ్చు, ఒక చేత్తైనా వేసుకోవచ్చు అనమాట కూర్చునేసి. ఇంకపోతే ఈ పక్షవాత రోగులకి కొన్ని దగ్గరలో వాపులు వస్తుంటాయి, నొప్పిగా కూడా ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం చేయాలంటే ఏ పక్క అయితే వాపులు నొప్పులు వచ్చున్నాయో ఆ చేతితో ఏం చేసుకోవాలంటే జ్ఞానముద్ర పెట్టుకోవాలి. జ్ఞానముద్ర పెట్టుకునేసి సమాన ముద్రతో ఆ యొక్క భాగాల్ని టచ్ చేసుకుని స్పృశించినప్పుడు ఆ యొక్క నొప్పులు తగ్గిపోతాను. సమాన ముద్ర అన్నమాట ఎందుకు ఉపయోగించారంటే మన ఒక్కొక్క వేలు ఒక్కొక్క తత్వానికి, ఇప్పుడు నీటి తత్వము, భూతత్వము, ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్నితత్వం. కాబట్టి ఈ 5 తత్వాలు కూడా ఇలాగా కలిసినప్పుడు మనకి చాలా మేలు జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క దాంతో అక్కడ టచ్ చేసినప్పుడు వాళ్ళకి ఆ నొప్పులు లేకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు పక్షవాతం నుంచి ఆ యొక్క నొప్పుల నుంచి బయటపడవచ్చు. మనకి పోయినసారి హైదరాబాద్లో కర్తాల్లో జరిగినటువంటి క్లాసుల్లో మన మాధవరావు గారు ఒక మందును సూచించున్నారు. పక్షవాతం వచ్చిన వాళ్ళకి మేము మందు తయారు చేస్తున్నాము, మీరు కనుక ఆర్డర్ ఇస్తే వెంటనే పంపిస్తామని చెప్పారు ఆ రోజు. కాబట్టి ఎవరికైనా అవసరం ఉంటే సార్ ఆ యొక్క నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు పంపిస్తారనమాట, పక్షవాతం వచ్చిన వాళ్ళు. కాబట్టి ఈ విధంగా మనం పక్షవాతం వచ్చిన వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ ముద్రలు ఇప్పుడు మనం చెప్పుకున్న ముద్రలను కూడా అందరూ వేసుకోవచ్చు. హృదయ ముద్ర కానీ, ప్రాణముద్ర, జ్ఞానముద్ర ఇవన్నీ కూడా అందరూ వేసుకుంటే, కాబట్టి ఈ విధంగా చేసుకునేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు.